బార్బడోస్ వేదికగా జరిగిన టీమిండియా సౌత్ ఆఫ్రికా మధ్య మ్యాచ్ అసలైన ఫైనల్ ని తలపించేలా నరాలు తెగే ఉత్కంఠ మధ్య జరిగింది. ఫుల్ పైసా వసూల్ మ్యాచ్లో ఇండియా ఆల్రౌండ్ ప్రదర్శన కనబరిచి 7 పరుగుల తేడాతో సౌత్ ఆఫ్రికాపై ఒక అద్భుత విజయాన్ని సాధించి 140 కోట్ల భారత ప్రజల ఆశలను నెరవేర్చింది. ఈ మధ్య కాలంలో వన్డే వరల్డ్ కప్ అలానే WTC ఫైనల్స్ ని తుటిలో చేజార్చుకున్న టీమిండియా 2011 తర్వాత ఇన్నేళ్లకు రోహిత్ శర్మ సారథ్యంలో ప్రపంచ కప్ టైటిల్ సాధించడంతో ఒక్కసారిగా జట్టు మొత్తం భావోద్వేగానికి లోనైంది. ఆనందంతో ఒక్కొక్కరు కంట నీరు పెట్టుకున్నారు. అదే సమయంలో మరోసారి సౌత్ ఆఫ్రికా జట్టు చోకర్స్ గా నిలిచిపోయారు. ఇక ఇంతటి సంచలన విజయం సాధించిన తర్వాత కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడుతూ ఏమన్నాడంటే, 140 కోట్ల భారత అభిమానుల కలను నెరవేర్చినందుకు ఎంతో ఆనందంగా ఉంది. ఈ విషయాన్ని మాటల్లో చెప్పలేను. ఇక్కడి వరకు మేం చేరుకున్నామంటే దానికి కారణం మా జట్టు సమిష్టి కృషి అనే చెప్పాలి. ప్రతి మ్యాచ్ ని మేం గెలుచుకుంటూ ఒక్కో మెట్టు ఎక్కుతూ వచ్చాము. ఇక ఈ ఫైనల్ మ్యాచ్ గెలుపులో చాలా మంది ఆటగాళ్ల కృషి ఉంది. కోహ్లీ కీలక సమయంలో పరుగులు చేయడం, అక్షర్ పటేల్ అతడికి అండగా నిలబడ్డం, బుమ్రా చాలా పొదుపుగా బౌలింగ్ చేయడం, హార్దిక్ పాండ్యా ముఖ్యమైన వికెట్లు తీయడం, సూర్యకుమార్ యాదవ్ కళ్లు చెదిరే క్యాచ్, ఇవన్నీ కలగలిపి ఇండియాని గెలుపు తీరాలకు చేర్చింది. ఇదే నా చివరి T20 ప్రపంచ కప్ కాబట్టి ఈ గెలుపు నా జీవితాంతం గుర్తుండిపోతుంది. వెళ్తూ వెళ్తూ ఇండియాకి కప్ అందించడం నా అదృష్టంగా భావిస్తున్నాను. జై హో ఇండియా అంటూ ముగించాడు. కోహ్లీలాగా రోహిత్ శర్మ T20కి రిటైర్మెంట్ ప్రకటించినట్లు చెప్పకపోయినప్పటికీ తాను కూడా T20కి గుడ్ బై చెప్పనున్నట్టు పరోక్షంగా తెలిపాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.